హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నా. కానీ ఇప్పుడు ఒక సంఘటన మట్టుకి నా హృదయాన్ని కలిచివేసింది ఫ్రెండ్స్. అందుకే నేను కూడా వీడియో పెడదామని చూసి పెడుతున్నా ఫ్రెండ్స్. గజ్వాలో ఊరు భారీ చనిపోయిందంట 14 సంవత్సరాల క్రితం. కానీ ఇన్ని రోజులు ఓపిక ఉంది ఒంట్లో, చేసేస్తున్నాడు చాకిరి. వాడాళ్ళు ఇద్దరు చూస్తున్నారు, ఇద్దరు అన్నల తమ్ముళ్ళు. వంతులు వచ్చినాయి అంట. ఒక 6 నెలలు ఇక్కడ, ఒక 6 నెలలు అక్కడ. ఈ 6 నెలలు చిన్న కొడుకు కాడ ఉంటున్నాయంట, కృష్ణయ్య అనే ఆ అబ్బాయి కాడ. మరి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు గొడవ అయిందో తెలియదు. మరి వాళ్ళ నాన్నగారి మీద పాపంతో సద్దన్నం పెట్టిందంట కోళ్ళు. వేడన్నం పెట్టమ్మా, సద్దన్నం ఎందుకు అన్నాడంట. ఈపి వాతలు వచ్చేటట్టు, కాళ్ళ వాతలు వచ్చేటట్టు కొట్టేశారు. ఇక ఆ అన్న కూడా వచ్చేసాడు. వీళ్ళిద్దరు ఒకటయ్యారు, అన్నల తమ్ముళ్ళు. ఇద్దరు అన్నల తమ్ముళ్ళు ఒకటయ్యి ముసలాయన్ని పట్టుకొని ఈపి వాతలు ఎర్ర కమిలిపోయినాయి, కాళ్ళు కమిలిపోయినాయి. అట్ట కొట్టి పెట్టారు. భారీ లేదని చిన్న చూపు చూడద్దు ఫ్రెండ్స్. ముసలాడు ఎందుకంటే ప్రస్తుతానికి మా అమ్మ కూడా లేదు, మా నాన్న కూడా బాగానే చూసుకుంటున్నారు. కానీ మా అమ్మ, మా అన్న, ఈ వదిన వాళ్ళు కూడా అంతే. అప్పుడప్పుడు కొట్టరు కానీ మాటలు అయితే అంటారు. కానీ ఎన్నిసార్లు సర్ది చెప్పి వస్తా. కానీ ఇప్పుడు ఆ ముసలాయన చూస్తే నాకు మా నాన్నే గుర్తొచ్చాడు. దేవుడు కూడా నిజంగా భారీ లేని వాళ్ళని 1 సంవత్సరం ఉంచైనా తీసేసుకోవాలి. ఆ కష్టాలు భూమి మీద పడే కన్నా చనిపోతేనే బెస్ట్. కానీ మా నాన్న కొన్ని చెప్పలేడు, కొన్ని చెప్తాడు. బాగానే చూసుకుంటున్నారులే కానీ మా నాన్నని. కానీ ఎట్టయినా భారీ తోడున్నట్టు ఎందుకుంటారు? కొడుకులు కూడా ప్రేమించే వాళ్ళు ఉంటే బాగుండు. కొంతమంది ప్రేమిస్తారు. మా అన్నయ్య అయితే ప్రస్తుతానికి బాగానే ప్రేమిస్తున్నాడు, చూస్తున్నాడు. కానీ 4 కొడుకులే, కానీ 4లో 3 చూడరు. ఒక అన్నయ్య చూసేవాడు, ఆ అన్నయ్య కూడా ఇప్పుడు చూస్తున్నాడు. ఒక పెద్ద అన్నయ్య చూస్తానమ్మని వెళ్ళాడు, దేవుడు పిలుచుకున్నాడు ఆయన్ని. ఇంకొక అన్నయ్య నాన్న బాగా చూసుకున్నామని ఎవడు, నాకన్నా పెద్దవాడు, వాడు చచ్చిపోయాడు. ఇంకా తమ్ముడు ఉన్నాడు, కానీ తమ్ముడు భార్య తమ్ముడు చూడరు. కొన్ని రోజులు వెళ్ళి చూస్తారు, గొడవ పెట్టుకొని వస్తారు. ఇంకా అన్న వదిన చూస్తున్నారు, కానీ బాగానే చూస్తున్నారు ప్రస్తుతానికి. కానీ భవిష్యత్తు తెలియదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ముసలాయన చూడంగా నాకు దుఃఖం ఆగలేదు. ఎవరి పరిస్థితి అయినా అంతే. రేపు కనీసం ఆడవాళ్ళు అయితే ఇంట్లో గిన్నెలు తోముతారు, బట్టలు ఉతుకుతారని చూస్తారు. మగవాళ్ళని చూడాలంటే కష్టం. కానీ ఆడవాళ్ళు ఎక్కువ శాతం పుణ్యస్త్రీగా పోవాలనే కోరుకుంటారు. వాళ్ళ వంటలు వాళ్ళు చేసి పోవాలని కోరుకుంటారు. కానీ బాధలో పగస్త కూడా రాకూడదు. నిజంగా నాకైతే ఇప్పుడు ఆ వీడియో చూసిన కానించి దుఃఖం ఆగటంలే. మా నాన్న మా అమ్మ చచ్చిపోయి కూడా ఇప్పుడు 23 సంవత్సరాలు బాగా చూసుకుంటున్నారులే. కానీ ఇంకా అట్టటి పరిస్థితి రాకుండా ఉండాలా అని నా కోరిక ఫ్రెండ్స్. అంతే. కానీ మీరు ఎవరైనా సరే ఫ్రెండ్స్, అలా తల్లిదండ్రుల్ని కొట్టకండి, తిట్టకండి. వీడియో చూడండి ఫ్రెండ్స్, చూసి అర్థం చేసుకోండి. పేపర్కి కూడా వచ్చింది న్యూస్. అసలు అలా కొట్టడం ఎలా మనసు ఒప్పిందో, వాళ్ళకి కానీ కొడుకులకు కానీ మనసు ఎలా ఒప్పిందో అర్థం కావట్లేదు. మాట్లాడతారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎదురు. నీకేందయ్యా అదయ్య ఇదయ్యా అంటారు. ఏమన్నా ఓర్చుకుంటూ ఉండాలా, ఓర్చుకుంటానే ఉంటారు పెద్దోళ్ళు అయినోళ్ళు.
ఇంకా అసలు మాటలంటే వరుసుకొని సద్దన్నం వద్దన్నందుకు కొట్టారంటే ఇది ఎంత బాగా అసలుకి బాధ్యతగా చూస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. సద్దన్నం బాధ్యత వాళ్ళది. వేడి అన్నం పెట్టండి అమ్మ అన్నందుకు మీకు వేడి వేడి అన్నం కావాలా అని కొట్టారంటే ఇంకేమనుకోవాలి ఫ్రెండ్స్. అసలు చిత్రంగా ఉంది ఏంటంటే కూడా. కానీ మన పిల్లలకి జ్వరం వచ్చి పెట్టుకుంటామా? వేడి వేడి అన్నం పెట్టుకుంటాం. పిల్లలాగా చూసుకోవచ్చుగా. అదేమంటే పడేవాళ్ళకి తెలిసిద్ది అంటారు. పడేవాళ్ళకి తెలిసిద్దమ్మా బాధలు అంటారు. ఏం చేద్దాంలే, కొన్ని జీవులు అంతే, కొంతమంది అంతే. కానీ ఏదేమైనా కానీ సరే ముసలోళ్ళ మట్టికి కొట్టొద్దు ఫ్రెండ్స్. మాటలతో చెప్పాలి. మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే ప్రేమగా చూడండి ఫ్రెండ్స్. నా ఒపీనియన్ అయితే ఇదే. నేనైతే ప్రస్తుతానికి ఏ ముసలోళ్ళనైనా ఆదరిస్తా. అలా నా నాన్న కూడా ఆదరియాలని అనుకుంటాం. నాన్నలు అంతే ఫ్రెండ్స్. నా కోరిక. నేనైతే హైదరాబాద్ వచ్చానని దూరం అయ్యి మా నాన్నమ్మకి చాలా ప్రేమ. నేనంటే నన్ను ఎదురింట్లో నేర్చుకున్నారు. కానీ ఇంకా జీవనోపాధి కోసం వచ్చేసి ఇంకేడే ఎరకపోయా. పోత అప్పుడప్పుడు చూస్తానికి చూసి వచ్చేదాన్ని. ఏం చేస్తాను, దగ్గరుండి అయితే సేవలు చేసుకోరు. ఇంకా ప్రస్తుతానికి అన్న వదిన సేవలు చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను బాధపడతా. మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే నన్ను మన్నించండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.